ఐదో లింగం దర్శనం కూడా అయిపోయింది, వరుణలింగం అనమాట. అందరికి నీరసంగా ఉందన్నమాట, అందుకే వాళ్ళు చెప్పట్లేదు, నేను చెప్తున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ ఆరు లింగం దగ్గరికి వెళ్తున్నాం. గైస్ ఈ ప్లేట్స్ చూడండి. మీరేమైనా తిన్నారా ఇంతవరకు? ధోని నేనే తినిపించా, ధోనికి తినిపించా, అంతేగాని మనం ఏం తినలేదంటారు. తినకుండా అంతేగాని నువ్వేం తినలే, అసలు దోశనే తినలేను, పూరి అసలు తినలే. పూరి కూర అయిపోయింది అందుకే అడిగి మీరు నేర్పించగలరు. తనకు అడిగింది మొహమాటం పడింది. సో మొహమాటం పడి శివాజీ తింటే ధోని అని చదువుతాం. అది వీళ్ళెవ్వరు ఏం తినలే, వేరే వాళ్ళు తిన్న ప్లేట్లు జస్ట్ పెట్టుకొని వాళ్ళకి మిగిలిన తినిపించుకున్నారు. మళ్ళీ మా ఫాలోవర్స్ బాధపడతారు కదా, మేము తినకుండా నడుస్తున్నాం, అందుకని పెట్టారనమాట ఇట్లా. అంతే. నీళ్ళు పోయడానికి ప్రయత్నిస్తున్నారు. దోశలు బాగున్నాయా? తినలేదు దోశ. తప్పు కంటెంట్ లో ఉంది సుజిత. బాగుంది. పక్కన కూర్చొని ఆంటీ వాళ్ళు చెప్పారు బాగుంది దోశ. అవునా? ఏది ఆంటీ వాళ్ళు లోపల తింటున్నారు. సిక్స్త్ లింగం కూడా దర్శనం చేసుకున్నాము. వాయులింగం అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 ప్లస్ మోక్ష మార్గం ఉంది. అది కంప్లీట్ చేసుకుంటే మేము ఇప్పుడు దగ్గర 1 అవుతుంది. 3 కంతా ఇదంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలనుకుంటాం. ఎందుకంటే ఇంకా మాకు ఓపిక కొట్టుకోలోని ఎవరికైనా రావాలనంటే రాండి, చూడండి, ఉపాయించుకోవాలనుకుంటే రాండి. సారీ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ సీరియస్. 7వ లింగం కూడా అయిపోయింది, కుబేర లింగం అయిపోయింది. మాకు యూట్యూబ్ బాధ, కాలు పెట్టని కొత్తలేదు. మేము యూట్యూబ్ చేయండి, మీకు దండం పెడతానండి. గైస్ పట్టించుకోండి, ఏదో ఎమోషనల్ లేదు మాట్లాడుతుంది, కాలు నొప్పులు ఏం మాట్లాడుతుంది నవ్వుకుంటా దాక్కుంటుంది. గైస్ వీడియో క్లారిటీగా వస్తుందంటే దానికి కారణం ఇవే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మోక్ష మార్గంకి ఎట్లా వెళ్ళాలని ఎవరినొకరిని కనుక్కొని మేము మోక్ష మార్గంకి వెళ్ళి, ఎందుకంటే మేము వచ్చినప్పుడు అది మిస్ అయ్యామన్నమాట. సో ఈసారి ఖచ్చితంగా అది మిస్ అవ్వకుండా వెళ్తాం. మోక్ష మార్గం దగ్గర వెయిట్ చేస్తున్నాం గైస్. అసలు ఈమెను ఏమన్నా క్యూ చూడండి, ఎంత పెద్ద క్యూ. యూట్యూబ్ వీడియో కావాలి. ఏనువే పిల్ల అట్లా మాట్లాడి. మోక్ష మార్గం ఇంపార్టెంట్, అవునా కదా? చెప్పు. ఫైనల్లీ 8th లింగం కూడా దర్శనం అయిపోయింది. సో ఈశాన్య లింగం కూడా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అది వెళ్ళి దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోతాం. సో అరుణాచలంలో సక్సెస్ఫుల్లీ గిరి ప్రదక్షిణ అయిపోయింది మాది. అలాగే వీళ్ళలో ఎనర్జీ కూడా అయిపోయింది, నాలో కూడా అయిపోయింది, అందరిలో అయిపోయింది. దండాలండి.